శ్రీ చైతన్య విద్యా సంస్థల ఆగడాలు రోజురోజుకు మితిమీరిపోతున్నాయి. ఫీజుల పేరుతో తల్లిదండ్రులను పీల్చి పిప్పి చేస్తున్నారు. అంతేకాదు ప్రస్తుత విద్యా సంవత్సరం పూర్తి కాకుండానే వచ్చే విద్యా సంవత్సరానికి కూడా పుస్తకాలు కొనాలని ఒత్తిడి చేస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరానికి ముందే పుస్తకాలు అమ్ముతున్నట్లు తన దృష్టికి రాలేదని, ఒకవేళ వస్తే ఆ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్న విశాఖ డీఈఓ ప్రేమ్ కుమార్తో మా ప్రతినిధి సతీష్ నాయుడు ఫేస్ టు ఫేస్. వ్యాపారంగా చేసుకుంటూ ఎన్నో కార్పొరేట్ విద్యా సంస్థలు పుట్టగొడుగులా పుట్టుకొస్తున్న నేపథ్యంలో ఈ రానున్న విద్యా సంవత్సరంలో ఎటువంటి స్కూల్స్కి అనుమతులు లేని స్కూల్స్కి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారో మనం జిల్లా విద్యాశాఖ అధికారి ప్రేమ్ కుమార్ ఉన్నారు, ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రేమ్ కుమార్ గారు చెప్పండి, ఇప్పుడు విద్యా సంవత్సరంలో రానున్న విద్యా సంవత్సరంలో ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అనుమతి లేని స్కూల్స్ మీద, కార్పొరేట్ స్కూల్స్ చాలా మటుకు అనుమతులు లేవని మా దృష్టికి వస్తూ ఉన్నాయి. ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? అందరికీ నమస్కారం అండి. ఇప్పుడున్న కాలమాన పరిస్థితులు బట్టి అనుమతి లేని పాఠశాల అనేవి ఏవి కూడా నడవడం జరగదండి. ఎందుకంటే ప్రతి ఒక్క పాఠశాలకు కూడా మనం యూడెస్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. యూడెస్ కోడ్ ప్రాప్తికే ప్రతి ఒక్కరికి కూడా ప్రమోషన్ చేయడం జరుగుతుంది. లేదంటే ప్రమోషన్ అనేది అథెంటికేషన్ కాదండి. ముఖ్యంగా రాబోయే రోజుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు, మా విద్యాశాఖ మంత్రి గారు ఈ తల్లికి వందనం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క పిల్లవాడికి 15,000 రూపాయలు ఇవ్వాలని ఒక మంచి కార్యాన్ని మన అందరికీ తెలియజేశారు. అది ఇవ్వాలి అంటే ప్రతి ఒక్క పాఠశాల కూడా ఖచ్చితంగా రికగ్నైజ్ అయ్యి ఉండాలండి. రికగ్నిషన్ లేని పాఠశాలల్ని అలా వాళ్ళకి లబ్ధి అనేది రాదు. కాబట్టి ఎవరు కూడా ఇలాంటి వాటిని సహించరు. ఈ సంవత్సరం అయితే మేము ఖచ్చితంగా వాటి మీద కొరడా జూపిస్తాం. అనుమతులు లేని స్కూల్స్లో అయితే మీ అమ్మఒడి కానీ రాదు అని అంటున్నారు. అయితే పర్మిషన్లు తీసుకున్నది ఒక క్లాసు తీసుకొని 2-3 క్లాసులు రన్ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది సార్. దాని గురించి మీరేమంటారు? పర్మిషన్ అనేది తీసుకుంటే రెండో బ్రాంచ్ చేయడానికి అవకాశాలు చాలా తక్కువ అండి. పర్మిషన్ తీసుకుంటే ప్రతి ఒక్కరికి ఒక సెక్షన్కి 60 ఇస్తాం. రెండో సెక్షన్ తీసుకోవాలి అంటే దానికి అనుమతులు కావాలండి. 60 దాటిన తర్వాత అనుమతులు రాకపోతే ఆన్లైన్లో వాళ్ళ తాలూకు పేర్లు అనేది రాదు. ముఖ్యంగా ప్రతి ఒక్క పిల్లవాడు కూడా 60 దాటిన తర్వాత డ్రాప్ బాక్స్లోకి వెళ్ళిపోతాడు. దానికి అవకాశం అనేది ఉండదు. అయితే మీరు ఇప్పుడు చెప్తా ఉన్నారు 60 మందికి మించి ఉండకూడదు అని అంటూ ఉన్నారండి. అంటే ఒక క్లాసులో 60 మందిని కూర్చోబెట్టుకోవడానికి దానికి ఎంతైతే క్యాబిలిటీ ఉంటుందో అది మీరు చెక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారా? చేస్తున్నామండి. ఇంతవరకు కూడా మనం ఇంకా ఇవ్వలేదు. ఇచ్చిన వాటికైతే ఖచ్చితంగా మా ఎంఈఓ గారు, డిప్యూటీ గారు వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసిన తర్వాత వస్తున్న తర్వాత ఇవ్వడం జరుగుతుందండి. సార్, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కార్పొరేట్ స్కూల్స్లో ఈ పుస్తకాల దందా ఎక్కువ నడుస్తూ ఉందండి. ఇంకా ఈ సంవత్సరం విద్యా సంవత్సరం ముగింపు కాకుండానే ఇప్పుడే వచ్చే విద్యా సంవత్సరానికి కానీ ముందుగానే బుక్స్ కొనుక్కోవాలని అంటూ ప్రెజర్లు చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేమన్నా మీ దృష్టికి వచ్చింది? అసలు ఇంకా మీరే చెప్పారండి, ఇంతవరకు మా దృష్టికి లేదండి. ఇంతవరకు కూడా ఇంకా పరీక్షలు జరుగుతున్నాయి. ముందుగానే అయితే పరీక్షల కోసం పిల్లవాళ్ళకైతే బుక్స్ కొనమని డిమాండ్ చేయడం అనేది అసలు తప్పండి. అలాంటివి ఎవరైనా చేస్తే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని చెప్తున్నాం. కాకపోతే సిబిఎస్ఈ పరీక్షలు అయ్యాయి కాబట్టి సిబిఎస్ఈ వాళ్ళు ఏమైనా అడుగుతున్నారేమో ఒకసారి పరిశీలిస్తామండి. శ్రీ చైతన్య టెక్నో స్కూల్ సిబిఎస్ఈ కాదు కదండి. దాంట్లో 22 ఈ నెల మార్చి మొన్న 22వ తారీఖు వరకు ఖచ్చితంగా బుక్స్ తీసుకోవాలి, వచ్చే విద్యా సంవత్సరానికి కానీ బుక్స్ తీసుకోవాలి అంటూ ప్రెజర్ చేస్తూ ఉన్నారు. ఇంకా ఈ విద్యా సంవత్సరం పూర్తి కాలేదు, వచ్చే సంవత్సరం నేను ఇక్కడ ఉంటానో లేదో నాకు తెలియదు, అయితే ముందు నుంచి నాకు బుక్స్ కంపల్సరీ తీసుకోవాలని అంటూ ఉన్నారండి. దాన్ని ఏ విధంగా తీసుకోవాలి? మీరు చెప్పిన దాని ప్రాప్తిగా మీ టీవీ ద్వారా శ్రీ చైతన్య స్కూల్కి ఇలాంటి పాఠశాలకి ఒక హెచ్చరిక జారీ చేస్తున్నామండి. దయచేసి ఇంకా మనకు ఫైనల్ ఎగ్జామ్ జరగలేదండి. ఫైనల్ ఎగ్జామ్ జరగకుంటే మనం బుక్స్ అనేది మరి కొనమని ఎవరు కూడా ప్రెజర్ చేయకూడదు. ఇంకా బుక్స్ మార్చే అవకాశాలు ఉన్నాయి. గౌరవ మా ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు బుక్స్ తాలూకా ఆ బరువు తగ్గించడానికి, బ్యాగ్ బరువు తగ్గించడానికి ఎన్నో మార్పులు చేస్తున్నారు. దానికి అనుగుణంగానే కొత్తగా బుక్స్ ప్రింట్ చేస్తున్నారు. కాబట్టి ఇది అందరూ తల్లిదండ్రులు గమనించి ఇప్పుడు ఎవరు అడిగినా మా దృష్టికి రండి, డిఓ ఆఫీస్ దృష్టికి వస్తే ఖచ్చితంగా అటువంటి పాఠశాలల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామండి. అయితే ఇదిగోండి సార్, మీకు ఎవిడెన్స్ కూడా మేము చూపిస్తున్నాం ఇక్కడ. ఇదిగోండి చూడండి, శ్రీ చైతన్య అది డైరీ ఇదండి. ఇది శ్రీ చైతన్య డైరీలో ఇక మీకు కనిపిస్తుంది, చూస్తున్నారు మీరు ఇక్కడ 22వ తారీఖున. ఇదిగో చూడండి. స్కూల్స్లో వచ్చి వాళ్ళు చెప్పేదే టెక్నో సిలబస్ సార్. వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వారానికి 10 రోజులకు ఒకటి టెస్టులు పెట్టి మీ అబ్బాయి బాగా చదువుతున్నాడు, సి క్లాస్లో జాయిన్ చేయండి అంటే ఒక 15,000 రూపాయలు అదనంగా ఫీజులు వసూలు చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు సి సిలబస్కి అంటూ ఇలాంటివి మీరు ఏమన్నా ప్రత్యేక క్లాసులకి ఏమన్నా మీరు అనుమతులు ఇస్తున్నారా? ప్రత్యేక క్లాసులకు మేమేమి అనుమతి ఇవ్వట్లేదండి. మా అకాడమిక్ పరంగా ఎస్సీఆర్టీ బుక్ చేసిన
పాఠ్యపుస్తకాలు మాత్రమే బోధించాలనేది మేము ఇచ్చినటువంటి పర్మిషన్ అండి. అలాంటి వాటి మా దృష్టికి వస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం. కాకపోతే పేరెంట్స్ ఇంట్రెస్ట్ ప్రకారంగా వాళ్ళు ఎక్స్ట్రా చెప్పించుకుంటున్నారేమో తప్ప మా దృష్టికి అయితే కేవలం ఎస్సీఆర్టీ నార్మ్స్ ప్రకారంగా ఈ టెక్స్ట్ బుక్స్ మాత్రమే వాళ్ళు బోధించాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు బుక్స్కి ఇంతవరకు తీసుకోవాలి లేదంటే కంపల్సరీ స్కూల్లోనే కొనాలన్న నిబంధన ఏమైనా ఉందా? బుక్స్ అనేది, తర్వాత యూనిఫారం అనేది పలానా స్కూల్లోనే కొనాలని నిబంధన మాత్రం లేదండి. పేరెంట్స్కి ఎక్కడ నచ్చితే అక్కడ కొనుక్కోవచ్చు, వారికి ఎక్కడ ఇష్టమైతే అక్కడ పిల్లల్ని జాయిన్ చేసుకోవచ్చు అండి. శ్రీ చైతన్య స్కూల్లో ఖచ్చితంగా మా దగ్గర బుక్స్ కొనాలి, టై కొనాలి, సాక్సులు కొనాలి అంటూ ఉన్నారు. ఈ గవర్నమెంట్ అయితే మీరు చెప్పినట్టు పుస్తకాలు మార్చే యోచనలో గవర్నమెంట్ ఉందని అన్నారు. అది మార్చేది ఓన్లీ ప్రభుత్వ పాఠశాలకి మారుస్తూ ఉంటారు. అవి ఆ ప్రభుత్వం ఇప్పుడు గవర్నమెంట్ బుక్స్ మళ్ళీ సపరేట్గా కొనాలి సార్ వీళ్ళ దగ్గర. మీకు అది మీ దృష్టికి వచ్చిందో లేదో కానీ కేవలం వీళ్ళ మీద ఒక 10,000 రూపాయల వరకు ఛార్జీలు చేస్తూ ఉన్నారు. అది కాక గవర్నమెంట్ సిలబస్ మళ్ళీ బయట కొనే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది సార్. మనం పర్మిషన్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది కేవలం ఎస్సీఆర్టీ నామ్స్ ప్రకారంగా ఎస్సీఆర్టీ ప్రింట్ చేసిన బుక్స్ మాత్రమే మనం కొనాలండి. అదనంగా కొనాల్సిన అవసరం లేదు. మీరు చెప్పారు కాబట్టి వెంటనే వాళ్ళకి నోటీసులు ఇస్తాం, అన్ని బ్రాంచ్లకు ఇస్తాం. అది దానికి అనుగుణంగానే మిగిలిన మనకు ఉన్నటువంటి కార్పొరేట్ పాఠశాలకి కూడా ఒకసారి నోటీస్ ఇచ్చి మా ఎంఈఓని డిప్యూటీ గారిని ఒక రౌండ్ అందరు కూడా సూపర్వైజన్ చేయించి ఆ డేటా అంతా తెప్పించి ఇదంతా కూడా ఆర్జేడీ గారికి కమిషనర్ దృష్టిలోకి మేము పెట్టడం జరుగుతుందండి. ఇదండి మన డిఓ గారు ఏమైతే చెప్తున్నా ఉన్నారు అంటే పుస్తకాలు అమ్ముకుంటానికి అక్కడైతే పర్మిషన్లు అయితే మేమైతే ఇవ్వలేదు. వాళ్ళు ఏదన్నా ఒక బుక్ స్టాల్ ద్వారా అమ్ముకోవచ్చు కానీ స్కూల్లో అయితే అమ్మే పరిస్థితి తెలియదు. మరి 10,000 రూపాయలు వసూలు చేస్తున్నారని అంటే దీని మీద చర్యలు తీసుకుంటామని అంటూ చెప్తా ఉన్నారు. కెమెరామెన్ అరుణ్తో సతీష్ నాయుడు, ప్రైమ్ 9 విశాఖపట్నం.